మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే కడప రిమ్స్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కాజీపేట విద్యార్థిని చంపిన నిందితుడు వెంకటేష్ బాసాపురం చెక్పోస్ట్ వద్ద పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో కాలికి గాయమైంది. ప్రస్తుతం వెంకటేష్ కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే నిందితుడు ఉన్న గదిని పోలీసులు మూసేసి భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, ప్రస్తుతం ఆ నిందితుడు వెంకటేష్ సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి దినం కూడా కాజీపేట మండలం అలాగే అగ్రహార గ్రామంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మైనర్ బాలికను గొంతు కోసి అలాగే హత్య చేసిన ఘటన అయితే కనుక కడప జిల్లాలో పెద్ద ఎత్తున కూడా కలకరం రేపుందని చెప్పుకోవచ్చు. అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఆవుల వెంకటేష్ అనే వ్యక్తి కూడా నిన్నటి దినం ఏదైతే స్థానిక మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో కూడా ఆ ఇంట్లోకి చొరబడి ఆ అమ్మాయిని గొంతు కోసి దాదాపుగా అక్కడి నుంచి కూడా పరారైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా పోలీసులు అయితే కనుక అతను పట్టుకునే పనిలో కూడా పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా రక్తమడులో పడి ఉన్నటువంటి ఆ అమ్మాయిని తన తండ్రి ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా చూసి దిగ్భ్రాంతిగానే పరిస్థితి. 108 సమాచారం ఇవ్వడంతో కూడా ఆ అమ్మాయిని ఏదైతే కాజీపేట నుంచి కడప రిమ్స్కు తరలిస్తున్న మార్గ మధ్యంలోనే ఆ అమ్మాయి కూడా మృతి చెందడం జరిగింది. అయితే తనంతరం కూడా ఆ అమ్మాయి మృతదేహాన్ని కడప రిమ్స్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా అయితే కనుక బంధువులు అయితే కనుక కాజీపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా అయితే కనుక ఒక్కసారిగా ఏదైతే కడప హైదరాబాద్ జాతీయ రహదారి ఉందో దాన్ని అయితే కూడా దిగ్బంధం చేయడం జరిగింది. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. ముఖ్యంగా అటు కడప డిఎస్పీ కావచ్చు, మరోపక్క ఏదైతే మైదుకూరు డిఎస్పీ కూడా ఇద్దరు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా నచ్చజెప్పి పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే నిందితుడు వెంకటేష్ ఉన్నారో అతను ఖచ్చితంగా శిక్ష వేస్తాము అలాగే ఉంటుందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పడంతో కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచి ఏదైతే ఆ రోడ్డు మీద నుంచి కూడా విరమించి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తెల్లవారుజామున కూడా మా పోలీసులు అయితే కనుక ఏదైతే వెంకటేష్ను పట్టుకునే ప్రయత్నంలో అక్కడి నుంచి తీసుకెళ్లి ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్తున్న సమయంలో కూడా వెంకటేష్ ఒక్కసారిగా పోలీసుల పైన కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఇద్దరి పైన కూడా దాడి చేయడం జరిగింది. ఆ ఇద్దరు కానిస్టేబుల్ కూడా పూర్తిస్థాయిలో ఒకరు కూడా దాడిలో గాయపడడం జరిగింది. మరోపక్క ఎవరైతే వెంకటేష్ పారిపోతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ ఆయనకు సంబంధించినటువంటి రివాల్వర్ తీసుకొని ఒక్కసారిగా వెంకటేష్ కాలికి కూడా కాల్చడం జరిగింది. అయితే తీవ్ర గాయాలు కావడంతో కూడా వెంకటేష్ని అక్కడి నుంచి కడప రిమ్స్కి కూడా తరలించడం జరిగింది. మరోపక్క ఎవరైతే గాయపడ్డారో కానిస్టేబుల్ ఉన్నో వాళ్ళందరికీ కూడా మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స అందించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప రింగ్స్ ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున హైడ్రామా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా దాదాపుగా మీడియా ప్రతినిధులందరినీ కూడా దాదాపుగా 2 గంటల పాటు లోపలికి పంపించినటువంటి పోలీసులు కూడా ఇప్పుడు ఒక్కసారిగా అయితే కనుక పెద్ద ఎత్తున హైడ్రామా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్పెషల్ పార్టీ పోలీసులు కూడా అక్కడికి రంగప్రవేశం చేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఎవరైతే ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్న నేపథ్యంలో కూడా గొడవ జరుగుతున్న నేపథ్యంలో కూడా స్పెషల్ పార్టీ పోలీసులను దింపడం జరిగింది. మరోపక్క ఏదైతే నిందితుడు ఉన్నటువంటి వెంకటేష్ రూమును కూడా పూర్తిస్థాయిలో కూడా తలుపులన్నీ మూసివేయడం జరిగింది. అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున కూడా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. అయితే వెంకటేష్ని పూర్తిస్థాయిలో ఏం చేస్తారు ఏంటదానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఏదైతే కీర్తనకు సంబంధించిన తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. తగిన న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరోపక్క ఎవరైతే గాయపడ్డారో కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శించడం జరిగింది. అవి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఘటనకు సంబంధించి ఇవాళ సాయంత్రం ఎవరైతే రాష్ట్ర హోంమంత్రి అనిత ఉందో అనిత కూడా ఏదైతే కాజీపేటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అనితకు సంబంధించిన మన కీర్తనకు సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శించే అవకాశం చెప్పుకోవచ్చు. టోటల్గా చూసుకుంటే కనుక కడప రిమ్స్ ప్రాంగణంలో అయితే కనుక పోలీసుల మధ్యలో అయితే కనుక పెద్ద హైడ్రామా అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. టోటల్గా ఎవరైతే వెంకటేష్ ఉన్నారో వెంకటేష్కి సంబంధించిన గదిని కూడా పోలీసులు ఆధీనం తీసుకున్న పరిస్థితి అక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.